వరి ధాన్యం పండించినందుకు మోడీ కేసీఆర్ కలిసి వాళ్లకు ఉరిశిక్ష విధించారు. గతంలో 1 కోటి ఎకరాలు వరి పండించాలి, చివరి గింజ వరకు నేను కొనుగోలు చేస్తా అని చెప్పిన కేసీఆర్ గారు ఈసారి 52 లక్షల ఎకరాలలోనే వరి ధాన్యం పండిస్తే వరి ధాన్యం కొనుగోలు చేయకపోవడం వల్ల సరైన సమయంలో ఐకేపీ కేంద్రాలు తెరవక, రవాణా వసతులు ఏర్పాటు చేయక, గోనె బస్తాలు ఒట్లు నింపడానికి ఇవ్వకపోవడం వల్ల నెలల కొద్దీ కల్లాలలో కుప్పల మీద కాపలా కాసి తెలంగాణ రైతాంగం గుండెలు పగిలి చచ్చిపోతుంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టుగా నిర్లక్ష్యంగా రైతుల చావులకు కారణమైనరు. ఈ రైతుల చావులను చూసి రైతులకు ఒక నమ్మకం, విశ్వాసం కల్పించి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఒట్లు కొనుగోలు చేయాలి, చివరి గింజ వరకు కొనాల్సిందే. కేసీఆర్, నరేంద్ర మోడీ మీరు ఒరేస్తే ఉరేసుకున్నట్టే అని చెబితే వరి కొనకపోతే మిమ్మల్ని ఉరేయడం ఖాయం అని చెప్పి ఊర్లలో రైతులందరూ కూడా తిరగబడ్డారు. ఆ పరిస్థితుల్లో ప్రజల ఆగ్రహానికి లోనైన టీఆర్ఎస్, బీజేపీ ఒకరి మీద ఒకరు నెపం నెట్టుకొని నువ్వే దొంగ అంటే నువ్వే దొంగ అని తోడు దొంగలు ఇద్దరు కలిసి ఒకరినొకరిని దొంగలుగా చిత్రీకరించుకోవడానికి ప్రయత్నం చేసి ఈ ప్రయత్నంలో రైతుల ప్రాణాలను బలి తీసుకున్నారు టీఆర్ఎస్, బీజేపీలో. ఈ సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన ఒత్తిడి, కాంగ్రెస్ పార్టీ చేసిన ఉద్యమాలకు భయపడి టీఆర్ఎస్ కు సంబంధించిన మంత్రులు, ఎంపీలు ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వంతో తేల్చుకుంటాం, ఢిల్లీ మీద ఇక యుద్దమే అని ఒకసారి, ఢిల్లీకి వెళ్లి అగ్గి ఉట్టిస్తామని ఇంకొకసారి కేసీఆర్ ప్రకటన చేసి ఢిల్లీలో 4-5 రోజులు పర్యటన చేసి ప్రధానమంత్రి, కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ కూడా తీసుకోలేదు. తెలంగాణ రైతుల యొక్క సమస్యల్ని కేంద్ర ప్రభుత్వానికి వివరించే ప్రయత్నం చేయలే. కానీ ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి గారు ఫామ్ హౌస్ లో ఢిల్లీలో అగ్గి పుట్టిస్తానని చెప్పి ఫామ్ హౌస్ కు వచ్చి పెగ్గు పట్టించి పండుకున్నాడు తప్ప రైతుల యొక్క కష్టాలను తీర్చడానికి ప్రయత్నం చేయలే. మళ్ళొక్కసారి ప్రజల తిరుగుబాటును చూసి హుటాహుటిన మంత్రులను, ఎంపీలను ఢిల్లీకి పంపించాడు. మీరందరూ చూసినారు, మంత్రులు, ఎంపీలు ఈ వరి ధాన్యానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం విస్పష్టమైన ప్రకటన చేసి ఈ వానాకాలంలో 60 లక్షల మెట్రిక్ టన్నులే కాదు, ఇంకా 20 లక్షల మెట్రిక్ టన్నుల అదనపు ధాన్యం ఉంది, దాన్ని కొనుగోలు చేయడానికి రాతపూర్వకమైన హామీ ఇచ్చే వరకు కేంద్ర ప్రభుత్వాన్ని వదిలేది లేదు, ఢిల్లీ నుంచి వెనక్కి వచ్చేది లేదని టీఆర్ఎస్ మంత్రులు కేసీఆర్ నాయకత్వంలో చెప్పారు. అదే సమయంలో కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, పీయూష్ గోయల్ గారు, నరేంద్ర తోమర్ గారు తెలంగాణలో పండించిన ధాన్యమంతా కొంటాం, మేం కొంటామన్న కేసీఆర్ గారు ఐకేపీ కేంద్రాల ద్వారా ధాన్యాన్ని సేకరిస్తలేడు, ఈ రైతుల చావులకు కేసీఆర్ కారణం, కేసీఆర్ మెడలు వంచి ఇప్పుడు వానకాలంలోనే కాదు వచ్చే యాసంగిలో కూడా రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనిపిస్తామని చెప్పి కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, తరుణ్ చుగ్ గారు, బీజేపీ నాయకులందరూ కూడా ప్రగల్భాలు పలికారు. వీళ్ళిద్దరు ఈ విధంగా ఆర్భాట ప్రకటనలు చేసి పత్రికా సమావేశాలు పెట్టి ప్రజల్ని రెచ్చగొట్టి చచ్చిపోతున్న రైతులకు భరోసా ఇవ్వకుండా మోసం చేస్తున్న సందర్భంలో ఒక అంశం వాళ్ళ దృష్టికి వచ్చింది. ఈ మధ్యలో బీజేపీ, టీఆర్ఎస్ కలిసి ఒక రాజకీయ వ్యూహకర్తను నియమించుకున్నారు. అతని పేరు సునీల్ ప్రజలల్లా, అదేవిధంగా ఇంటెలిజెన్స్ అధికారులు ప్రజలల్లా తిరిగి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిండ్రు. ఓరి సన్నాసులారా, ఈ వరి ధాన్యం కొనకపోవడానికి రైతుల సాగు కారణం టీఆర్ఎస్, బీజేపీలే అని ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కళ్ళాల్లోకి రైతులకు భరోసా ఇవ్వడానికి వెళ్ళింది,
మండల స్థాయిలో దీక్షలు చేసిండ్రు, జిల్లా స్థాయిలో కలెక్టర్లకు నివేదికలు ఇచ్చిండ్రు, రాష్ట్ర స్థాయిలో ఇందిరా పార్కు దగ్గర దీక్ష చేసిండ్రు, కేంద్ర స్థాయిలో పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిండ్రు, కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసిండ్రు. ఇవాళ వాస్తవంగా రైతుల చావులకు కారణం టీఆర్ఎస్, బీజేపీ. మీరు ఎన్ని నాటకాలు ఆడినా ప్రజలు మిమ్మల్ని నమ్ముతలేరు, రైతులు మిమ్మల్ని మోసగాళ్లుగా చూస్తున్నారని చెప్పి నివేదికలు ఇవ్వడం జరిగింది. రాజకీయ వ్యూహకర్త ఇచ్చిన నివేదిక, తెలంగాణ రాష్ట్ర పోలీసు అధికారులు, నిఘా అధికారులు ఇచ్చిన నివేదిక, వీళ్ళిద్దరిని దోషులుగా తెలంగాణ రైతాంగం భావిస్తుంది. మీ పని పట్టడం ఖాయమని నివేదిక ఇచ్చడంతో ఇద్దరు కూడబలుక్కొని దోడు దొంగలు గూడు పుటాని చేసి ఈ రైతాంగ సమస్యను పక్కదోవ పట్టించాలని మాట్లాడుకొని ఢిల్లీలో తేల్చుకొని వస్తామని వెళ్లిన మంత్రులు, ఎంపీలు ఇక కేంద్రం కొనకపోయినా సరే మేమే కొంటాం, అవసరమైతే మేము వెళ్లి ఢిల్లీలో పారబోస్తామని చెప్పి సన్నాసులు ఉత్తర కుమార ప్రగల్భాలు పలికి ఢిల్లీ నుంచి వెనక్కి వచ్చిర్రు. ఇక ఒడ్ల కొనుగోలు గురించి గాని, యాసంగి పంట గురించి గాని పల్లెత్తు మాట మాట్లాడకుండా అందరు మాయమైపోయారు. ఇక మరి ఇక్కడ తెలంగాణలో ఒట్లు మొత్తం వానకాలని కొనిస్తాం, యాసంగిలో పంట పండించండి అని ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తాం, ఉద్యమాలు చేస్తామన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఈ వరి కొనుగోలు రైతుల సమస్య కాడి కింద పడేసి ఇవాళ కొత్త సమస్యను ఎత్తుకున్నారు, నిరుద్యోగ సమస్య. నిరుద్యోగ సమస్య ఇవాళ మొదటి రోజు వచ్చిందా? నిరుద్యోగ సమస్య ఈనాటిదా? నరేంద్ర మోడీ గారు 2014లో బీజేపీ ప్రభుత్వాన్ని కేంద్రంలో తీసుకొస్తే ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఇప్పటికి 8 సంవత్సరాలైంది నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయి. ఈ 8 సంవత్సరాలలో 16 కోట్ల ఉద్యోగాలు ఇచ్చి ఉండాలి. ఒకవేళ ఈ దేశంలో 16 కోట్ల ఉద్యోగాలు ఇచ్చినుంటే 29 రాష్ట్రాలలో ఒక రాష్ట్రమైన తెలంగాణకు కనీసం 60 లక్షల ఉద్యోగాలు వచ్చుండేటివి. ఇవాళ తెలంగాణ టీఎస్పీఎస్సీలో నమోదు చేయించుకున్న నిరుద్యోగుల సంఖ్య 28 లక్షలు. నరేంద్ర మోడీ నిజంగానే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చినుంటే ఈ రోజు తెలంగాణ ఒక్క నిరుద్యోగి కూడా ఖాళీగా ఉండకపోవు, అందరికీ ఉద్యోగాలు వచ్చుండేటివి. కేంద్ర ప్రభుత్వంలో దాదాపుగా 8,72,000 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. కేంద్రం వాటిని భర్తీ చేయలేదు, రాష్ట్రంలో వరి కొనుగోలు చేయలేదు. ఇన్నాళ్లు లేని సమస్యను ఇంటికో ఉద్యోగం ఇస్తా అని కేసీఆర్ మోసం చేసిండు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాని నరేంద్ర మోడీ మోసం చేసిండు. నిరుద్యోగులను కూడా నిండా ముంచింది కేసీఆర్, నరేంద్ర మోడీ. ఈ తోడు దొంగలు రైతులను చంపిండ్రు, విద్యార్థులను చంపిండ్రు, ఉద్యమకారులను చంపిండ్రు. రైతు వ్యతిరేక చట్టాల మీద పోరాటం చేసిన దేశంలో ఉండే చాలా మంది ఉద్యమకారులను చంపేసిండ్రు, అక్రమ కేసులు పెట్టిండ్రు. అయినా ఈరోజు ప్రజల వ్యతిరేకత నుంచి తప్పించుకోవడానికి పూర్తి స్థాయిలో ఇద్దరు కలిసికట్టుగా సునీల్ అనే రాజకీయ వ్యూహకర్త సలహాల మేరకు ఒకడు నిరుద్యోగ సమస్య అంటాడు, ఇంకొకడు వరిది సమస్యనే కాదంటాడు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ, కిసాన్ కాంగ్రెస్ నేతృత్వంలో పెద్దలు కోదండరెడ్డి గారు, కిసాన్ సెల్ అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి నాయకత్వంలో రచ్చబండ కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఈ నెల 24 నుంచి వచ్చే నెల 4 తారీఖు వరకు వివిధ ప్రాంతాలలో పర్యటించి రైతులను కలిసి రైతుల సమస్యలు తెలుసుకొని దుఃఖంలో ఉన్న రైతులకు ఒక భరోసా, విశ్వాసాన్ని కల్పించి మీరు ఆత్మహత్యలు చేసుకోవద్దు, చావు మన సమస్యలకు పరిష్కారం కాదు, మనం పండించిన వరి రాష్ట్ర ప్రభుత్వాన్ని కొనే విధంగా ఒత్తిడి తీసుకొద్దాం, మీ తరఫున కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతుంది. ఈ రోజు రాష్ట్ర తెలంగాణ రైతులను ఊరేస్తే మీరు ఊరేసుకున్నట్టే, మీరు వరి పండిస్తే రాష్ట్ర ప్రభుత్వము ఐకేపీ కొనుగోలు కేంద్రాలు తెరవదు, వరి కొనుగోలు చేయదు అని ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు, పార్లమెంట్ సభ్యుల నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వరకు ప్రకటనలు చేశారు. ఇదంతా బానే ఉంది. రైతులు పండించిన పంటను కొనము, మీరు పంట పండించొద్దు అని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం, కేసీఆర్ గారు ఎర్రవల్లిలో ఆయన ఫామ్ హౌస్ లో 150 ఎకరాలల్లా ఈ యాసంగి ఇప్పుడు పంటేసిండు. నేను అడుగుతున్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారిని, మీరు వెనకటికి ఒక అమ్మ చెప్పిందంట కోడలకు,
కోడలకు బుద్ధి చెప్పి అత్త మారుమనం పోయిందంట. కేసీఆర్ కూడా ఇవాళ రైతులకు మీరు ఒరేస్తే కొనుక్కునేటోళ్ళు లేరు, మీరు ఒకవేళ వరి వండిస్తే మీ మెడకు ఉరేసుకున్నట్టే వరి వండించొద్దు అని రైతుల మీద ఒత్తిడి తీసుకొచ్చాడు. వరి ఇత్తనాలు అమ్మితే కేసులు పెట్టి జైలు వేస్తా సుప్రీంకోర్టు చెప్పినా విననని సిద్దిపేట కలెక్టర్ సన్నాసోడు మాట్లాడితే ఆ కలెక్టర్కు ఎమ్మెల్సీగా ప్రమోషన్ ఇచ్చి అతను ఎమ్మెల్సీగా చేసి రేపో మాపో మంత్రి చేస్తాడంట. వరి విత్తనాలు అమ్మితేనే కేసులు పెట్టి జైలుకు పంపిస్తా అని వరి పండించొద్దని చెప్పిన వాళ్లకు ప్రమోషన్లు ఇచ్చిన కేసీఆర్ వరి వండించొద్దన్నప్పుడు నువ్వెందుకు వండిస్తున్నావు అని కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా కేసీఆర్ గారు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో 150 ఎకరాలలో వరి వండిస్తున్నాడు. మరి కేసీఆర్ వండించిన వరి ఎవరు కొంటున్నారని కాంగ్రెస్ అడుగుతుంది. కేసీఆర్ ఎవరిని నమ్ముకొని ఏ కొనుగోలు కేంద్రాల ద్వారా తను వండించిన వడ్లను నమ్ముతాడో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చెప్పాలి. ఈ రైతాంగానికి జవాబు ఇవ్వాలి. నీ ఒట్లు కొన్నోడు రైతుల ఒట్లు కొనడా? ఇవాళ తెలంగాణ సమాజంలో ఉన్న రైతులలో 95% 3 ఎకరాల లోపల ఉన్న సన్న చిన్నకారు రైతులు, 3% 10 ఎకరాల లోపల ఉన్న రైతులు, 2% మాత్రమే 10 ఎకరాల పైబడి ఉన్న రైతులు, అంటే మోతబరి రైతులు, కేసీఆర్ లాంటి దొరలు. 95% రైతులు 3 ఎకరాల లోపల ఉన్నోళ్లను ఎకరంలో కూడా వరి వండించొద్దని ఒత్తిడి చేసిన ప్రభుత్వం 150 ఎకరాల వరి పండిస్తున్న కేసీఆర్ ను తెలంగాణ సమాజము దొంగ కింద చూడాల్సిన అవసరం ఉందా లేదా? ఇవాళ మాకు అందిన సమాచారం నిన్న ఫోటోలు వీడియోల ద్వారా తెలంగాణ సమాజానికి చెప్పినాం. ఇవాళ ఎర్రవల్లిలో రచ్చబండ పెట్టి ఎర్రవల్లిలో ఉన్న కేసీఆర్ ఫామ్ హౌస్ లో దున్ని 150 ఎకరాల పండిస్తున్న వరిని తెలంగాణ ప్రజలకు చూపించి తెలంగాణ సమాజం ముందు రైతులను ఒత్తిడి చేసి రైతులను పంట పండించకుండా రైతుల భూములను బీడులుగా మార్చి వాళ్ళ పొలాలలో తుమ్మలు మొల్చే విధంగా రైతాంగం మీద అధికారుల చేత ఒత్తిడి చేయించిన కేసీఆర్ తన పొలంలో మాత్రం 150 ఎకరాల వరి వండించుకుంటుండు. అందుకే తెలంగాణ సమాజానికి కేసీఆర్ దొంగతనం, కేసీఆర్ బర్తెగింపుతనం, కేసీఆర్ ప్రజల్ని ఏ విధంగా మోసం చేస్తుండో చూపించాలనే ప్రయత్నం మేము చేసినాం. ఎర్రవల్లి నిషేధిత ప్రాంతం కాదు. ఎర్రవల్లి పాకిస్తాన్లో లేదు, ఎర్రవల్లి చైనాలో అంతకంటే లేదు. ఎర్రవల్లికి వెళ్ళడానికి వీసా అక్కర్లేదు. ఎర్రవల్లిలా ఆటం బాంబులు లేవు, అణుబాంబులు లేవు. మేము అక్కడికి వెళ్తే లేకపోతే అక్కడ ఏమన్నా బంగారు వజ్రాల గనులు ఉంటే మేమేం దొంగిలించడానికి వెళ్తలేం. ఎర్రవల్లిలో 150 ఎకరాలలో ఒక సన్నాసి వరి పండించిండు. ఆ సన్నాసి బతుకు బండారం బయట పెట్టాలని మేము పోతామంటే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను రాష్ట్ర నలుమూలల పోలీసులు నిర్బంధించిండ్రు. నాయకులను మమ్మల్ని అర్ధరాత్రి నుంచే గృహ నిర్బంధం చేసిండ్రు. ఇవాళ ఎర్రవల్లి వెళ్ళడానికి పోతే మా నాయకులను గొర్రెలాక ఈడ్చుకొచ్చి పోలీస్ స్టేషన్లలో నిర్బంధించారు. ఇవాళ కేసీఆర్కి నేను చెప్పదలుచుకున్నా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు భయపడరు. నీ పోలీసులు, నీ పోలీస్ స్టేషన్లు, లేకపోతే నీ కటకటాలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిలువరించవు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, కేసీఆర్ మీద పోరాటం చేస్తారు. ఊరేస్తే ఊరేస్తన్న నిన్ను నడి బజార్లో తెలంగాణ సమాజం ముందు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉరిదీస్తారు. తెలంగాణ రైతాంగాన్ని ఆదుకొని తెలంగాణ రైతులు పండించిన వడ్లను కొనుగోలు చేయని చేతగాని దద్దమ్మ తెలంగాణ ప్రభుత్వాన్ని, కేసీఆర్ ను గద్దె దించుతాం. కేసీఆర్ మీద పోరాటం చేస్తాం. బీజేపీ టీఆర్ఎస్ కుట్రల్ని తెలంగాణ రైతులు ఆలోచన చేయాలి. నిరుద్యోగ యువత ఆలోచన చేయాలి. ఇవాళ మీ నిరుద్యోగుల కోసం దీక్ష చేయలేదు. బండి గుండు వీళ్ళు కేవలం వరి సమస్యను, వడ్ల కొనుగోలు సమస్యను తప్పుదోవ పట్టించి రైతులను మోసం చేసి కొత్త సమస్య వైపు నడపాలని టీఆర్ఎస్, బీజేపీ నాటకాలు ఆడుతున్నాయి. ఇన్నేళ్ళు ఎప్పుడన్నా కేటీఆర్ గారు ప్రతిపక్షాలకు ఏదైనా లేఖ రాసినాడా? ఎప్పుడన్నా మాట్లాడితే వలికిండా? నిన్న బండి సంజయ్కి ఇంత పెద్ద ఉత్తరం రాసిండు. ఏందే వీళ్ళంటే మన ఇద్దరం కొట్లాడుకున్నట్టు చేస్తే కాంగ్రెస్ పార్టీ చేసే పనులు కనిపించకుండా పోతాయని. ఇవన్నీ చిల్లరేశాలు కావా?
జేబులు కొట్టేటోళ్ళు బస్ స్టాండ్ లో పోతే వాళ్ళే కొట్లాడుకున్నట్టు చేస్తారు. జనాలందరూ గుమిగూడితే వాళ్ళ జేబులు కొట్టేస్తారు. ఇవాళ టీఆర్ఎస్ బీజేపీలు వీధి నాటకాలను తలపించే విధంగా ఇద్దరు కొట్లాడుకున్నట్టు నాటకం వేసి కాంగ్రెస్ పార్టీని రాజకీయాలలో ప్రాధాన్యత తగ్గించాలని ఆలోచన చేస్తున్నారు. అయ్యా కేసీఆర్, బండి సంజయ్ గారు కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రాధాన్యత కోరుకుంటలేదు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రైతులు పండించిన వడ్ల కొనుగోలు మీదనే మా శ్రద్ధ. ఇవాళ ఎన్నికలు లేవు, ఓట్లు లేవు, ప్రచారానికి ఓతలేము. మేము బజార్లో ప్రాణాలు వదులుతున్న రైతులకు భరోసా కల్పించి ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులను ఆత్మహత్యల నుంచి నిలువరించి వాళ్ళకు ఒక నమ్మకాన్ని కలిగించి రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే, సోనియమ్మ రాజ్యం వస్తుంది. సోనియమ్మ రాజ్యంలో ఈరోజు ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం భూపేష్ బఘేల్ ఏదైతే వరికి 1960 రూపాయల కనీస మద్దతు ధరనే కాదు 600 రూపాయల బోనస్ కలిపి 2540 రూపాయల క్వింటాల్ వరి కొంటుండు. అదేవిధంగా వరి కాకుండా ఇతర పంటలు పండిస్తే ప్రతి ఎకరాకు 9000 రూపాయల బోనస్ ఇచ్చి వరి పంట నుంచి రైతులను ఇతర పంటల వైపు మళ్లించడానికి వాళ్లకు బోనస్ ఇస్తున్నారు. అట్లాంటి విధానాలు కాంగ్రెస్ పార్టీలో ఉంటాయి. భవిష్యత్తులో ఈ రోజు కేసీఆర్ ను డిమాండ్ చేస్తున్నాం. ఛత్తీస్గఢ్ లో భూపేష్ బఘేల్ దేశంలోనే ఆదర్శమైన ముఖ్యమంత్రిగా రైతులను ఆదుకునే విధానాన్ని తీసుకొచ్చాడు. ఒకవేళ నీకు తెలివి లేకపోతే, నీకు మెదడు పనిచేయకపోతే నీ రాష్ట్రంలో వ్యవసాయ శాఖ మంత్రిని, పౌర సరఫరాల శాఖ మంత్రిని, వాళ్ళ మీద నమ్మకం లేకపోతే హరీష్ ను, కేటీఆర్ ను పంపు. ఛత్తీస్గఢ్ లో మేము ఆ ప్రభుత్వంతో మాట్లాడి మీకు శిక్షణా తరగతులు ఏర్పాటు చేస్తాం. ఇక్కడ రైతులను ఆదుకోవడానికి అవసరమైన సలహాలు, సూచనలు మా కాంగ్రెస్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ తోని మీకు ఇప్పిస్తాము. ఆ విధమైన విధానాన్ని తెలంగాణలో తేవాలి. తెలంగాణలో తెచ్చే వరకు కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతుంది, రైతులకు అండగా నిలబడుతుంది. అంబర్పేట్ పోలీస్ స్టేషన్ లో నిర్బంధించినంత మాత్రాన ఈ సమస్యకు పరిష్కారం రాదు. నన్ను నిర్బంధించుండొచ్చు, నన్ను పరామర్శించడానికి మా పెద్దల హనుమంతరావు గారు వచ్చుండొచ్చు. సమస్య నాది హనుమంత్ అన్నది కాదు, సమస్య ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్కది కాదు. సమస్య దాదాపుగా 2 కోట్ల మంది ఆధారపడ్డ రైతులది. ఈ తెలంగాణలో 53 లక్షల మంది రైతు కుటుంబాలు ఏదైతే పంట పండిస్తుండ్రో ఆ కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఆ ఆదుకునే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తాం. రచ్చబండ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. ఇతర జిల్లాలలో కూడా మేము తిరుగుతాం. నిరంజన్ రెడ్డి మాట్లాడుతున్నాడు, రేవంత్ రెడ్డిని చూస్తుంటే పార్టీని ఎన్నో కలుపుతాడని. నేను పార్టీని కలిపే సంగతి ఇడిచిపెట్టు. ప్రజలు మీ పార్టీని బంగాళాఖాతంలో కలుపుతారు. రైతులను మోసం చేసినందుకు గోతి తీసి మిమ్మల్ని పాతి పెడతారు. నిరంజన్ రెడ్డి, కొంచెమన్నా బుద్ధి ఉండాలి నీకు. రైతులు చచ్చిపోతుంటే రైతు సమస్యను పరిష్కరించాల్సింది పోయి వారం రోజులు ఢిల్లీలో ఉండి మీరు ఏం చేసిండ్రే? కొండంత రాగం తీసిండ్రు. పాడిన పాట ఎట్లాంటి పాటనో చూసిరు. కొండను దొవ్వి కనీసం ఎలుకనైనా పడతారని తెలంగాణ సమాజం అనుకున్నది. ఎలుకని కాదు కదా, కనీసం తొండను కూడా పట్టుకోలేకపోయారు టీఆర్ఎస్ మంత్రులు. ఇవాళ వచ్చి మౌనంగా ఎక్కడోళ్ళు అక్కడ పోయినరు. బీజేపీ టీఆర్ఎస్ కలిసి ఉమ్మడిగా నాటకం ఆడడం ద్వారా తెలంగాణ రైతులను మోసం చేస్తుండ్రు. ఈ మోసాలను ప్రజలకు కళ్ళకు కట్టినట్టుగా వివరించే బాధ్యత ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త తీసుకోవాలి. రైతులకు అండగా నిలబడాల్సిన బాధ్యత ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త తీసుకోవాలి. ఈ తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చిండ్రు. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత మనదే. రాబోయే రోజుల్లో సోనియమ్మ రాజ్యం వస్తుంది. సోనియమ్మ రాజ్యంలో రైతులు రాజులుగా బ్రతికే విధంగా, రైతులు పండించిన పంట గిట్టుబాటు ధర ఇచ్చే విధంగా, రైతులను ఒకవేళ వరి పండించకుండా ఇతర పంటల వైపు మళ్లించాలంటే వాళ్ళకి బోనస్ ఇచ్చి ప్రోత్సహించి వాళ్ళు పండించిన చిరుధాన్యాలను రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కొని రైతులను ఆదుకునే బాధ్యత మాది. బండి సంజయ్, కేసీఆర్ ఆడుతున్న నాటకాలు తెలంగాణ సమాజం, నిరుద్యోగ యువత గమనించాలి. వీళ్ళిద్దరికి గుణపాఠం చెప్పాల్సిందిగా కోరుకుంటూ, మీడియా మిత్రులారా, మీరు అందించిన సహకారానికి సంతోషం. మీరు స్వయంగా వెళ్లి ఎర్రవల్లిలో కేసీఆర్ ఫామ్ హౌస్ ను పరిశీలించండి. 150 ఎకరాలలో వరి పండిస్తుండు. 1 ఎకరా తక్కువ మీరు విధించే శిక్షకు నేను సిద్ధం.
లేదా పోలీసులతో మీరు మాట్లాడండి, మిమ్మల్ని తీసుకెళ్లి ప్రత్యక్షంగా చూపించే బాధ్యత నాది. కేసీఆర్ చేస్తున్న నాటకం, కేసీఆర్ ప్రజల్ని మోసం చేస్తుండు. మీరు వరి పండించుకోండి. రాష్ట్రంలో ఉండే రైతులకు విజ్ఞప్తి చేస్తున్నా, యాసంగిలో మీరు వరి పండించండి. కేసీఆర్ ఒట్లు కొనేటోడెవడో, మీ ఒట్లు కొనడో కాంగ్రెస్ పార్టీ చూస్తుంది. కేసీఆర్ ఒట్లు ఎవడైతే కొంటాడో ఆ గాడిద కొడుకునే మెడలోంచి పిచ్చి తెలంగాణ రైతుల ఒట్లను కొనిపించే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుంది. ఏ రైతులు ఆధైర్యపడాల్సిన పని లేదు. మీకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. మా భవిష్యత్ కార్యాచరణ, మా భవిష్యత్ పోరాటం కూడా ఉంటుందని రైతులకు తెలియజేస్తూ మీ దగ్గరికే మళ్ళీ గ్రామాలకు వస్తామని విజ్ఞప్తి చేస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.